మహారాణి చెండికకు జై! 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 అగ్ని ప్రవేశం చేస్తున్న సమయంలో నేను భయంతో తల్లడిల్లిపోయాను. అగ్నిదేవుని వలన ఏదైనా అనర్థం జరుగుతుందేమోనని. కాని నా కనుల ముందు జరిగినది చూస్తూ ఉంటే అసలు నేను నమ్మలేకపోయాను. అంతేకాదు, నేను స్వప్నంలోనే విహరిస్తున్నాననిపించింది. వాస్తవానికిది మహా అద్భుతమే. రండి, ఆసీనులు కండి. వదిన గారు, అగ్నిదేవుడు అందించిన వరప్రదానంతో నాకు విశ్వాసము కలిగినది. నేను ఎప్పుడైనా సరే, ఏ రీతిగానైనా సరే, నా రక్షణ కోసం ఈ శక్తిని ప్రయోగించుకునవచ్చును. మహారాణి, నీవు మర్చిపోయావా? ఏమి ఎవరనుకున్నావు? భగవంతుడు, సర్వశక్తిమంతుడైన హిరణ్యకశిపుని సోదరి. ప్రభు, మహారాణి చండిక అద్భుత ప్రదర్శన చూడటం కోసం అందరూ వచ్చారు. కానీ రాకుమారుడు ప్రహ్లాదుడు రాలేదు. అతడు ఇప్పుడు గురుకులమునందున్నాడా? అసలు వారిని ఇంతవరకు మేము చూడనే లేదు. ఆ దుష్టుని పేరెందుకెత్తావు కామరూప నరేంద్ర? ఆ దుష్టుని పేరు అగ్రజ, తమరేమిటి ఇలా మాట్లాడుతున్నారు? ప్రహ్లాదుడు తమ పుత్రుడు, ఉత్తరాధికారి. పుత్రుడనిపించుకునే అధికారాన్ని వాడు కోల్పోయాడు. వాడు ఉత్తరాధికారి కావాలని కోరుకుంటే ఎందుకు రాజభవనానికి బదులు కారాగారంలో ఉంటాడు? కారాగారములోనా? విద్రోహుల్ని ఇంకెక్కడ బంధిస్తారు కామరూప నరేంద్ర? ఒకనాడు వాడు నా పుత్రుడే, కానీ ఇప్పుడు కాదు. వాడిప్పుడు కేవలం నా అపరాధి, విద్రోహి, విరోధి, పాపి. నాకేమీ అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగినది అర్థమయ్యేలా వివరించు. ఎందుకు నీ పుత్రుని అలా నిందిస్తున్నావు? ఎందుకంటే వాడు నన్ను భగవంతుడిగా భావించడం లేదు. అయితే అతను భావిస్తున్న భగవంతుడెవరు? నాకును నా సోదరి చండీకు ప్రాణప్రియమైనటువంటి అగ్రజుడు హిరణ్యాక్షుణ్ణి వధించిన ఆ విష్ణువుని. విష్ణువునా? ఆ హంతకుడు విష్ణువునే. ఇది మహాపాపం. ఆ మహాపాపానికే దండన లభించినది వానికి. ఈ కారణంగానే కారాగారం పాలయ్యాడు. అయితే సోదరా, ఎవరైనా విష్ణునామం జపించినా, అతనిపై భక్తియున్నా, మన కులంలో విష్ణు ప్రతినిధులు ఎవరైనా ఉంటే వారిని వధించి తీరవలసినదే. వధించాలని అనుకున్నాను. నా సామంతులు వాని శరీరంపై ఖడ్గప్రయోగం చేశారు. అప్పుడనుకున్నాను వాని తనువు తునాతునకలై రాలి పడుతుందని. కానీ అలా జరగలేదు. వారి ఖడ్గప్రయోగం నిష్ఫలమైపోయింది. వాడు రక్షించబడ్డాడు. నేనా తర్వాత వాడిని ఉన్నత పర్వత శిఖరంపై నుంచి కిందకు తోసివేస్తే వాడు పైనుండి ధరిత్రిపై పడి
వాడి శరీరం నుగ్గు నుగ్గు అయిపోతుందనుకున్నాను, కానీ మరోసారి వాడు రక్షించబడ్డాడు. ఇది మహా ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత తామిరువురు రావడానికి ముందు వాని భోజనంలో విషం కల్పించాను. ఎలాంటి విషం అంటే వాడి జీవనాన్ని హరించి వాణ్ణి అంతం చేసేది. కానీ అలా జరగలేదు. ఆ విషమే అంతమైనది. వాడు రక్షించబడ్డాడు. వాడు ఇంకా జీవించే ఉన్నాడు. ఇప్పటికీ జీవించే ఉన్నాడు. వాని జీవనము నా ఈశ్వరత్వమును పరిహసిస్తున్నది. సర్వశక్తిమంతులైనటువంటి భగవంతుడు హిరణ్యకశిపుని పరిహసిస్తున్నది. కానీ ఎంతవరకు? ఎంతకాలం తప్పించుకోగలడు నా ప్రకోపం నుండి? ఏదో ఒక రోజు వాడు మరణించవలసినది. నా చేతుల్లోనే, నా చేతుల్లోనే. అది బాగానే ఉంది ప్రభు. కానీ ప్రహ్లాదుని అంతంతో ఒక కొత్త సమస్య తల ఎత్తే ప్రమాదం ఉంది ప్రభు. ఏమిటా సమస్య? తమ తదనంతర రాజ్యాధికార సమస్య, తమ సింహాసనాన్ని అధిష్ఠించే ఒక యువరాజు సమస్య. అలా జరగదు స్వామి. అలా ఎన్నటికీ జరగదు. యువరాజుకి ఈ సింహాసన ఉత్తరాధికార సమస్యలకు పరిష్కారం నా వద్దనున్నది. నీ వద్దన? నా సమస్యకు పరిష్కారం నీ వద్దన? ఏమిటా పరిష్కారం? పరిష్కారం చాలా సరళమైనదే అగ్రజ. ఈ కుల మర్యాదకు, ఈ వంశ గౌరవం కోసం నా ప్రాణాధికమైన నా ప్రియ సోదరుణ్ణి వాగ్దాన విముక్తుని చేయదలిచాను. లేదు, లేదు, ముమ్మాటికి లేదు. అది అసంభవం. నేనిచ్చిన వాగ్దానాన్ని తిరిగి తీసుకోలేను. ఏమంటుంది ఈ లోకం? ఏమంటుంది చరిత్ర? సర్వశక్తిమంతుడైన భగవంతుడు హిరణ్యకశిపుడు తన స్వార్థం కోసం సోదరికిచ్చిన మాటను విస్మరించగలడా? విస్మరించలేడు. కమలనైనా ఆ దుష్ట చండిక ఆలోచన ఏమిటి? మహాదేవి, ఇప్పుడు కథ కొత్త మలుపు తిరుగుతోంది. విధాత అద్భుతమైన కథకుడు. ఈ కథ ముందుకు సాగుతున్న కొలది పాత్రల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. నీ పుత్రుని మహనీయమైన చరిత్రలో మరో పాత్ర ప్రవేశించబోతోంది. ఆ కొత్త పాత్రధారి ఎవరు? అది చండిక హిరణ్యకశిపుల నోటి నుండి వింటేనే ఆనందంగా ఉంటుంది దేవి. నాకు తెలిసిందేమిటంటే ఈ కొత్త పాత్ర నీ పుత్రుని మహనీయతను మరింతగా చాటి చెప్తుంది. హిరణ్యకశిపుడు ఏ పుత్రుని తన మార్గం నుంచి తొలగించాలనుకుంటున్నాడో ఆ పుత్రుడు మహనీయుడుగా, మహాపురుషుడుగా విఖ్యాతిగాంచనున్నాడు. అదిగో వారి సంభాషణ విను. మహాప్రభు హిరణ్యకశిపు, తమరు తమ మాట తప్పాలని మా అభిమతం కాదు. తమరు వాగ్దాన భంగం చేశారని ఎవరూ వేలెత్తి చూపలేరు. ఎందుకంటే ఆ వాగ్దానం ఏమిటో ఎవరికీ తెలియదు. అవునగ్రజ, చక్కగా సెలవిచ్చారు కామరూప నరేంద్రులు. ఇది మన నలుగురికే తెలుసు. నాకు, నా స్వామికి, తమరికి, మహారాణి లీలావతికి. ప్రహ్లాదుడే తమ తొలి సంతానము కాదు. మహారాణి లీలావతి అంతకు ముందే ఆహ్లాదునికి జన్మనిచ్చినది. వానిని మీరంతా కలిసి నా ఒడిని చేర్చి నాకు దత్తతనిచ్చినది నేను పుత్రహీననే కదా. నా నాథునికి ఉత్తరాధికారి కావాలనే కదా. ఇంతటి మహోపకారం కృష్ణ